హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇలా మటన్ కీమా అయిపోతున్నా, మస్తు ఉంటుంది. అట్లనే జొన్న రొట్టెలు ఎట్లా చేస్తారు అనేది అది కూడా చూపిస్తా. జొన్న రొట్టెలు మటన్ కీమా చేస్తా, బాగుంటుంది. ఈ గోధుమ రొట్టెలు తింటారు. గోధుమ రొట్టెల కంటే జొన్నలు చాలా మంచిది. ఎందుకంటే షుగర్ పేషెంట్లు అయితే ఖచ్చితంగా జొన్న రొట్టెలు తీసుకోవాలి. జొన్న రొట్టెలు అంటే పచ్చ జొన్నలే వేసుకోవాలి. పచ్చ జొన్నలలో మంచిగా ఉంటాయి, షుగర్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. దీనివల్ల మంచిగా శక్తి వస్తుంది. చేస్తా చూడండి. గిన్నె గరం అయినాక సరిపడా నూనె వేసుకోవాలి. నూనె గరం అయినాక బిర్యానీ మసాలా వేసుకోవాలి. అంటే లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క వేసుకోవాలి. అట్లనే సన్నగా పోసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఎర్రగా అయితే గోలించుకోవాలి. ఇట్లా ఎర్రగా అయినాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని కలుపుకోవాలి. అట్లనే పసుపు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్నాక మనము ముందుగా ఉడకబెట్టుకున్న కీమా, ఎందుకంటే నాన్ వెజ్ ఖచ్చితంగా ఉడకాలి, మాంసం అనేది ఉడకాలి కాబట్టి కొంచెం ఉడకబెట్టుకోవాలి. ఒక 2-3 విజిల్లు ఉడకబెట్టుకొని అట్లా ఉడకబెట్టుకున్న కీమాను ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తగ్గట్టు కారం, తగ్గట్టు ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం వేసిన కారం, ఉప్పు అంతా ఈ కీమకు పట్టాలి కాబట్టి. ఇంకా మనం ఉడకబెట్టుకున్న నీళ్ళు ఉంటాయి కదా కుక్కర్లో, అవి సరిపడాన్ని పోసుకోవాలి. అంటే కొందరు ఫ్రై కొద్దిగా చిక్కగా కావాలంటే కొద్దిగా తక్కువ, కొద్దిగా మంచి గ్రేవీలాగా ఉండాలంటే కొంచెం ఎక్కువ వేసుకొని సన్నని మంట మీద మంచిగా ఉడికించుకోవాలి. ఇట్లా మంచిగా ఉడికినాక కొత్తిమీరాకు వేసుకుంటే ఎంతో రుచికరమైన మేక పొటెల్ కీమా తయారైపోతుంది. ఒక బగోన్ పెట్టుకొని ఒక గ్లాసున్నర పిండికి గ్లాసు నీళ్ళు పోసుకొని మంచిగా మరిగించుకొని ఈ పిండల్లో వేసుకొని మంచిగా గరం ఉన్నప్పుడే కలుపుకోవాలి. కలిపే వీడియో మిస్ అయింది, అందుకే డైరెక్ట్గా చూపిస్తున్నాను. మంచిగా కలుపుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. వేడి మీద కలుపుకోవాలి, చల్లారితే బాగా రాదు. రొట్టెల పీట మీద మంచిగా ఒత్తుకోవాలి. ఇది ఫస్ట్ టైం చేసే వాళ్ళకు ఖచ్చితంగా రాదు, కొద్దిగా ఎక్స్పీరియన్స్ కావాలి. అంటే ఒక 2-3 సార్లు ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తుంది. రాదనుకోవద్దు, ట్రై చేయండి, 100% వస్తుంది. ఇట్లా వేసుకున్నాక పెంచి మీద వేసుకొని పెద్ద మంట పెట్టుకోవాలి. పెద్ద మంట పెట్టుకున్నాక బట్టపేగిన నీళ్ళల్లో అద్ది ఆ రొట్టెకి రాయాలన్నమాట. ఇది ఎందుకో నాకు కూడా తెలియదు, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది ఎట్లా ఈ మా అత్తమ్మ చేసింది, నాకు తెలియదు. ఇది ఎందుకు రాస్తారో నాకు ఈ విషయం తెలియదు. ఇట్లా రాసిన తర్వాత ఇంకో వైపు కూడా మళ్ళీ కాల్చుకోవాలి. అంచులు మొత్తం కాలితట్టు విధంగా మంచిగా తిప్పుకుంటూ ఓపికగా కాల్చుకోవాలి. ఈ జొన్న రొట్టె చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఓపిక ఉండాలన్నమాట. ఏదో గోధుమ రొట్టె లాగా చేస్తే రాదు, ఖచ్చితంగా అన్ని వైపులా మంచిగా కాల్చుకోవాలి. మంచిగా కాల్చుకుంటే పొంగుతుంది ఆ రొట్టె, మంచిగా మెత్తగా, అప్పుడే బాగా మెత్తగా వస్తుంది అన్నమాట.
ఆరోగ్యకరమైన జొన్న రొట్టె రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, మస్తు ఈజీగా వేసుకోవచ్చు. ఈ జొన్న రొట్టెలు ఏంటంటే చాలా హెల్తీ. అయితే పూర్వకాలంలో మొత్తం జొన్న రొట్టెలు వేసుకునేవాళ్ళు, లేదంటే నూకల రొట్టెలు కూడా చేసి చూపిస్తా. మటన్ కీమా ఈ జొన్న రొట్టెలు మస్తు మెత్తగా వచ్చినాయి. కీమాలో పెట్టుకుని మస్తు మెత్తగా ఉంది. సూపర్ టేస్టీ. గోధుమ రొట్టెల కంటే జొన్న రొట్టెలే మస్తు టేస్ట్ ఉంటాయి. చాలా ఆరోగ్యకరమైన ఫుడ్ కూడా. మీరు కూడా చేసుకొని తినండి. నా వీడియో ఇట్లా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. జొన్న రొట్టె కీమా ఖచ్చితంగా చేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. లేదా చాలా మస్తు టేస్ట్ ఉంది.